సుమంగళన్ని కోన రైతు భారతమే రాజన్న భారత कालिया चाल पकती माता तेरे मारे पर पांडे लेके मना जाना मारे मुझे ती घर भाई बोली जमारे ला 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 बरबार तांडे माई सेवा राम रामराव महाराज की जय। Good job, Larry.
బిచ్పల్లి, నిజామాబాద్ రూరల్, తెలంగాణపల్లి, రూప్రా తాండా వెంకటరామ్ నాయక్, మేఘ్య నాయక్ తాండా బాబ్యా నాయక్, త్రేమకపేట తాండా బాబ్యా నాయక్, పేరు పిలిచిన అందరు రండి ఇక్కడికి. దుంకల్ గోపాల్ నాయక్, నల్లవెల్లి మోహన్ నాయక్, గంగారాం నాయక్, గౌరవం నాయక్, గౌరవం తండ్రి గంగారాం నాయక్. शाम की माता की जय, जय भवानी, जय भवानी, जय शिवालाल, जय शिवालाल, जय भवानी, जय भवानी, जय शिवालाल, जय शिवालाल, जय भवानी, जय भवानी. श्री राम राम की जय, जगदम्बा देवी की जय. నాయకు మోహన్ నాయక్ దేవరావు గారికి, पुजारी बुरी पुजारी तो पुजारी हनुमान मंदिर में पुजारी की सुविधा आ जाओ मंदिर पुजारी पुजारी भैया पुजारी से भैया మాతోటి సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ మండలాల నుంచి వచ్చిన అందరికీ, అనధికారులకు, ఎంఆర్ఓకి, డిఆర్ఓ గారికి, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ నా తరఫున జయంతి ఉత్సవాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు గౌరవ ఎమ్మెల్సీ నిజామాబాద్ గారికి, డాష్ మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, అలాగే తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజన నాయకులు, ఈ తాండావాసులు అందరికీ, అలాగే పాత్రికేయులందరికీ కూడా నమస్కారములు. ఈ సంత్ దేవాలయాలు గారిది చేయాలనేది చాలా తక్కువ షార్ట్ పీరియడ్లో కూడా మనం అనుకున్నాము. యాక్చువల్గా 10 దేవాలాల్ గారు 1739లో ఫిబ్రవరి 15న గుత్తి గ్రామంలో జన్మించినారు. వారు 12 సంవత్సరాలప్పుడే ఆధ్యాత్మిక చింతనతో బయట తిరుగుతూ శివశనంలో ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ బాగోగులన్నీ కూడా చూడాలి అని చెప్పేసి వాళ్ళ కొరకు తాపత్రయపడి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు సేవాలలే ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా, గిరిజనులకందరికీ కూడా తాండావాసులందరూ కూడా అంటే అందరూ కూడా ముందుకొచ్చి మేమే చేస్తాం సార్ అన్నారు. చాలా వరకు మాకంటే కూడా మేము వచ్చి ఇంకా మీటింగ్ జరిపాము. తర్వాత ఇక్కడ కూడా వచ్చి ఏర్పాట్లన్నీ కూడా చూసాము. అయినప్పటికీ ఈ నాయకులు చాలా మంది ముందుకొచ్చి అందరూ మీ పండుగను, ఈ సేవాలాల్ జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంగా సృష్టించి పండుగల మీరే అందరు చాలా వరకు కూడా ఇక్కడ గిరిజన మొత్తం వీలే చేసుకున్నారు సార్.
మనందరం కూడా ఏంటంటే ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా వాళ్ళు చేశారు. వెనుక మేము ప్రభుత్వం ఉంది, మేమందరం ఉన్నామని చెప్పాము. అందరం వస్తాము, ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా కూడా మేముంటాము. మా తహసీల్దార్లు ఉన్నారు, అవసరం ఉంటే ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారి దగ్గర సంప్రదించవచ్చు అని చెప్పాము. తక్కువ సమయంలో మీరందరూ చేసి పండుగ వాతావరణం సృష్టించి అందరూ ఆనందపడే విధంగా, అందరూ సంతోషించే విధంగా కూడా సేవాలాల్ జన్మదినం జరుపుకోవడము మీకే కాదు మాకందరికి కూడా సంతోషకరము. అలాగే ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు కూడా ఇంత మంచి కార్యక్రమం బాగుంది కాబట్టి మేము కూడా వచ్చి పాల్గొన్నందుకు మాకందరికి కూడా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎవరెవరైతే కార్యకర్తలుగా సొంతంగా పనిచేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఈ గ్రామ సర్పంచ్ సోదరిమణి లావణ్య దాస్ గారికి, ఎంపీపీ సోదరిమణి దాసరి లక్ష్మీ నరసయ్య గారికి, అదేవిధంగా 15వ తారీఖు నాడు సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారిక పూర్వకంగా మరి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించి మరి సంత్ సేవలాల్ మహారాజు యొక్క జయంతిని జరపాలని చెప్పినటువంటి సమయం. మనం ముఖ్యంగా ఏమా బయట ప్రభుత్వ పరంగా లేకుండా మనమే సంత్ సేవలాల్ జయంతి మనం చేసుకునేవాళ్ళం. కానీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు సంత్ సేవలాల్ మహారాజ్ గిరిజనులకు ఆరాధ్య దైవంగా చరిత్ర చెప్తున్నటువంటి 278 సంవత్సరాల కిందనే మరి వారు గిరిజనుల కొరకు మరి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తిగా, ఒక దేవుడిగా మరి కొలుసుకునే వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా గుర్తించారు. కాబట్టి ఈ రోజు సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను చూస్తూ ఉంటే ప్రతి తండాలో పోతే కూడా సంత్ సేవలాల్ మహారాజు, జగదాంబ మాత. ఇంతకుముందు సోదరుడు చెప్పారు మరి శంకరుడు యొక్క అంశ సేవలాల్ మహారాజ్ అంటే పక్కకే పార్వతీదేవి, జగదాంబ మాత. అంటే ఈ విధంగా మనకు సేవలాల్ మహారాజ్, జగదాంబ మాత యొక్క మరి దేవాలయాలు తండా కూడా వెలిసినటువంటి సందర్భంలో నేను 42 సంవత్సరాల కింద చూసినటువంటి తండాలు చూస్తే ఈ రోజుకు చూస్తా ఉంటే సామాజికంగా ఎంతో మార్పు వచ్చింది గిరిజనులు. ఒక 20 సంవత్సరాలను చూస్తే విద్యలో అందరికంటే ముందు మీరు చదువుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు. అందరికంటే ముందు మీరు అన్ని పరీక్షల్లో కూడా పోటీ పడతా ఉన్నారు. అటు మహిళా సోదరులు కానీ మరి పురుషులు కానీ మరి పోటీ పడి ఈరోజు ఇక్కడే ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి చదువుతా ఉన్నారు. ఇక్కడే లక్ష్మీ ఆర్థికంగా ముందుకు వస్తారు, వాళ్ళందరూ కూడా బాగుపడతారు. మరి చదువుకుంటే బాగుపడతారని చెప్పి మీకు ఇచ్చినటువంటి సందేశానికి సేవలాల్ మహారాజ్ యొక్క సందేశం మరి వారు చెప్పినట్టు మరి వారి యొక్క అంశంతోనే మరి రామారావు మహారాజ్ గారు పుట్టిందేమో మనకందరికి అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఒక తెలంగాణ కాదు, ఆంధ్రనే కాదు, మహారాష్ట్రనే కాదు, మొత్తం జాతీయ స్థాయిలో భారతదేశంలోనే మరి రామారావు మహారాజ్ అంటే ఒక భక్తి పూర్వకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి గురువుగా మరి భావించే మొన్ననే మాకు ఇంతకుముందు తెలిసింది నరేంద్ర మోడీ గారిని కూడా రామారావు మహారాజ్ గారిని నరేంద్ర మోడీ గారు కూడా కలిశారని చెప్పి సందర్భం. కాబట్టి రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా రామారావు మహారాజు యొక్క ప్రబోధాలు లేకుంటే వచనాలు, వారి సందేశాలు అందరికి కూడా మరి మంచి మార్పుకు మార్గమైనాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం వారి గురువు గారిని మనం ఇంత జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, మనం తలుచుకుంటా ఉన్నామంటే మనల్లో ఎంతో మార్పు వచ్చింది కాబట్టి, మనల్లో ఎంతో మార్పు కనపడతా ఉంది కాబట్టి మన తండాల నుంచి ఎస్ఐలు, సిఐలు, కలెక్టర్లు, డిఆర్ఓలు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఎక్కడ చూసినా మన నిజామాబాద్ జిల్లాలో చూస్తే గతంలో 36 మండలాలు ఉంటే దాదాపు 40%, 30% ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎస్పీలు.
కాబట్టి ఈ సామాజిక మార్పు కొరకే ఆ గురువులు మనకు ఉద్దేశించి మనకు మార్పు చేశారు. కాబట్టి అది రిజల్ట్ కూడా కనపడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక డెవలప్మెంట్ కూడా అక్కడ ప్రజానికం డెవలప్మెంట్ కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తాండాల డెవలప్మెంట్ కానీ చేసుకోగలుగుతారన్న విషయాన్ని కూడా గమనించే మరి ప్రత్యేకమైనటువంటి గ్రామ పంచాయతీలు కూడా రాబోతున్నటువంటి విషయం. కేవలం మన నిజామాబాద్ రూరల్లోనే 60-70 గ్రామ పంచాయతీలు రాబోతా ఉన్నాయి కొత్తగా. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు అయితే మొన్ననే ఒక కమిటీ వేసి మరి చందులాల్ గారు కమిటీ, కడియం శ్రీగారు గారు కమిటీ వేసి మరి మొన్ననే వారు రికమెండ్ కూడా చేశారు. రేపు బడ్జెట్ లో ఏం పెట్టాలి, గిరిజనులకు ఎస్సీలకు ఏం పెట్టాలి అనే విషయంలో నిర్ణయం చేస్తున్నారు. రేపు రాబో రోజుల్లో ఇంకా సువర్ణ శకం ఆరంభం కాబోతా ఉంది. అంటే బంగారు శకం ఆరంభం కాబోతా ఉంది. మీకున్నటువంటి తాండాల్లో కొంతవరకు 2.5 సంవత్సరాల్లో మీరు చూస్తా ఉన్నారు. దాదాపుగా 2.5 సంవత్సరాల కాలంలో రోడ్లు 300 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల యొక్క కృషి చేసి బీటీ రోడ్లు అయితే 300 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు మన శాసనసభ్యులు గారు దక్కుతుంది. అదేవిధంగా ఈ మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క యొక్క సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి డబ్బులన్నీ కూడా రిలీజ్ చేయించినటువంటి ఘనత కూడా మన గౌరవ శాసనసభ్యులు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడు కూడా చెరువులు రిపేర్ చేసినటువంటి దాఖలాలు లేవు. చాలా చెరువులు గిరిజన తండాల్లో ఉన్నాయి. మరి చాలా చెరువులు గ్రామ పంచాయతీలతో సంబంధాలు ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి. ఈ రోజు చూస్తా ఉంటే ఈ రోజు ఈ సంవత్సరం భారీ వర్షాలతోని మరి భారీ వర్షాలు పడి చెరువులన్నీ కూడా నీళ్లు కుండలాగా తయారైనటువంటి చెరువులు చూసి ఈ రోజు ఆ చెరువుల కింద మొన్న వర్షాకాలము పంటలు మనం కొద్ది వేసుకోలేకపోయాం. కానీ ఈ యాసంగి కాలం ఉన్న ఘాటెడు భూమి కూడా ఏది ఖాళీ లేకుండా కూడా వేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని చెరువులు కూడా రిపేర్ చేయించి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు రిపేర్ చేయిస్తే నీళ్లు కూడా ఎక్కువ నిల్వ ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇంకా మరి బ్యాంకులో మీ పేరు మీద లేకుండా ప్రభుత్వము దానికి గ్యారెంటీ ఇచ్చి మీ పేరు మీద తీసేసి ప్రభుత్వం మేము బాకీలు తీర్తామని ఏదైతే వాగ్దానం చేసి లెటర్ ఇచ్చారో మరి అది కూడా పూర్తిగా ఇస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. నేను చూస్తా ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేపు ధర్నా పెడతా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళకి ఏ సమస్య లేదు. గిరిజనులకు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఇన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంటే కూడా బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ ముందుకు పోతా ఉంటే కూడా కూరపాటి అన్నగారు ఏమనుకోవద్దు. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే కూడా వాళ్ళకి ఏమి మాట్లాడాలో తెలియదు. కాబట్టి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, ప్రతిపక్ష పార్టీ కాబట్టి పెట్టుకోవచ్చు కాబట్టి. కానీ చేసినటువంటి కార్యక్రమాలు కూడా మెచ్చుకున్నప్పుడే ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడితే ఇంకేమైనా సలహాలు ఇస్తే రావాల్సినటువంటి ఇంకేమన్నా సమస్యల పరిష్కారం కొరకు చెప్తే తప్పకుండా పరిష్కారం చేసే దిశలో మన ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మీరు అంతా చూస్తారు లైవ్ లో. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే చెప్తాయో అది గిరిజనులకు కావచ్చు, లేకుంటే ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఏ కార్యక్రమం అయినా సలహాలు తీసుకొని మరి వెంటనే ప్రకటించేటటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం కొరకు సలహాలు ఇస్తే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇంకా రాబో రోజుల్లో మరి వచ్చే బడ్జెట్ లోనే మంచి బడ్జెట్ కూడా గిరిజనులకు రాబోతున్నటువంటి విషయాన్ని కూడా సందర్భం తెలియజేసుకుంటూ ఇంతకుముందు చెప్పారు మరి బాధ్యత గోవర్ధన్ గారిని తోలుకుపోయి ముఖ్యమంత్రి గారు కూడా కల్పించారు. ముఖ్యమంత్రి గారు మనసులో కూడా ఉంది. వారు చెప్పిన తర్వాత మరి మన నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మరి పక్కకు సిరిసిల్ల జిల్లా, ఇవన్నీ జిల్లాలని కలిపి పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగానే మీ మీద భారం పడకుండా ప్రభుత్వ పరంగా ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వారి ముందే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు నేను బాసర్లో ఒక కార్యక్రమం ఇవ్వడం వల్ల మరి అక్కడ కూడా బాసర్ దేవస్థానంలో కార్యక్రమం ఇచ్చాం కాబట్టి రాలేకపోయా. మీ ఎంబట బాజిరెడ్డి గోవర్ధన్ గారితో పాటు మేము కూడా మీకు ఎప్పుడు వెంబడే ఉండి మీ కార్యక్రమాల్లో తప్పకుండా నిమగ్నం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ
ఏ కార్యక్రమం ఉన్నా సమస్యల్ని పరిష్కరించడంలో మనకంటే ముందు గవర్నమెంటే, ముఖ్యమంత్రి గారే ముందుకెళ్తా ఉన్నారు. ఇది తీసుకోండి, మీరు మన వాళ్లకు డెవలప్ చేయడానికి మీరు ఇవ్వండి అని చెప్పి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని క్రోడీకరించి ముందుకెళ్తున్న సందర్భంలో తప్పకుండా రేపు రాబో రోజుల్లో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తండాలన్నీ కూడా మంచి గ్రామాలుగా రూపొందుతాయి. తండాలు ఉండదు, అప్పుడు గ్రామాలుగానే ఏర్పడతాయి. మంచి రాబో రోజుల్లో సుఖ సంతోషంతో ఉండడానికి కూడా సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క, జగదంబ మాత యొక్క ఆశీర్వాదాలు, రామారావు మహారాజు యొక్క ఆశీర్వాదాలు మీ అందరి మీద, మనందరి మీద ఉంటుందనే ఉద్దేశాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై సేవలాల్ మహారాజ్, జై రామారావు మహారాజ్. రామరావు వారు చికాయి నిద్రపోతున్నారు అనుకుంటుండే మీ అందరు. నిజంగా చాలా సంతోషం. సేవలాల్ మొన్ననే మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ చెందినటువంటి తాండా నాయకులు మా దగ్గరకు వచ్చి, సార్ మాకు రామారావు మహారాజ్ గారు ఫస్ట్ టైం ఆయన ఆనందంగా సత్కారం చేద్దాం మనం అని మీరు అన్నప్పుడు తాండా నాయకులతో పాటు లాల్ సింగ్ నాయక్, తాండా నాయకులందరూ, సీతారాం నాయకులందరూ వచ్చారు. అప్పుడు నేను అనుకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఇవన్నీ ఇంతకు ముందు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. నాకు అనిపించింది ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, సెంటర్ కాదు కదా ఇందల్వాయి పిచ్చిపల్లి, మరి తెలంగాణ సెంటర్ అంటే అమరుడు అన్నప్పుడు ఈ నాయకులు అన్నారు, సార్ రామారావు మహారాజ్ గారు వచ్చిన ఫస్ట్ ప్రాంతం మాది కాబట్టి సెంటిమెంట్ పరంగా మరి ఇక్కడనే పెడితే బాగుంటుంది అన్నప్పుడు వారు గౌరవించమన్నారంటే ఒకటే మాట, ఒకవేళ సెంటర్ కామారెడ్డి అయితే మీటింగ్ పెద్ద ఎత్తున చేద్దాం మనం, అది ప్రభుత్వమే చేస్తాం, నేను వస్తున్నానప్పుడు చాలా మంది రావాలి కాబట్టి మీకు ఎలాంటి ఖర్చు లేకుండా మొత్తం నేనే చేస్తా. ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను రామారావు మహారాజ్ గారిని నా హెలికాప్టర్లు తీసుకొని వస్తా అక్కడికి పిచ్చిపల్లికి, అక్కడ భూబండా చేయించిన తర్వాత మళ్ళీ మీటింగ్ తీసుకెళ్తా అని చెప్పిండు ఆయన. అప్పుడు అందరూ సంతోషపడ్డారు మేమందరం. కాబట్టి అది ఆరంభం, ఫస్ట్ హీరో తరగతి బాగుంటుంది కదా అని సేవలాల్ జయంతి ఇక్కడ చేయడం జరిగింది. మహారాజు ఇంకెవరో చెప్తే చేయలేదు, నాకు ఇష్టం అనిపించి చుట్టూ తాండాలనే కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టిన తప్ప వేరేం లేదు. ఇది నాంది. రేపు ముఖ్యమంత్రి గారికి చెప్పచ్చు మనం, సార్ మా కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ ఇక్కడ చేసినాం మేము సేవలాల్ జయంతి, కాబట్టి ఇక్కడ ఇస్తే బాగుంటుంది రామారావు అని చెప్పడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలు మన విజీ గౌడ్ గారు, ముఖ్య అతిథి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా డిఆర్ఓ గారు పద్మాకర్ గారు, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ లావణ్య దాస్ గారు, అదేవిధంగా సోదరి ఇందిరా లక్ష్మీనరసయ్య గారు, మన ఎంపీపీ అయిత సుజా గారు జడ్పీటీసీ, మంజుల ప్రకాష్ గారు సిరికొండ ఎంపీ. కులం కోసం ఆయన పడుతున్న సేవ దృష్ట్యా దీన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు, గతంలో ముఖ్యమంత్రి ఎవరు గౌరవించలేదు సేవలాల్, కేవలం ఏదో బంజారాలు ఉంటే ఉన్నారనుకున్నారు అంతే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ సేవలాల్ గారి యొక్క మహత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, చదివిన వ్యక్తి కాబట్టి, సేవలాల్ కూడా ఒక మహనీయుడు. ఒక మన చాలామంది అన్ని మతాల్లో వస్తారు, ఎవరు దేవదూతలాగా, మన మతంలో హిందూ మతంలో వచ్చిన దేవదూతలాగా, బంజారాలకు దేవదూత సేవలాల్ మహారాజ్, ఇవల్ల రామారావు మహారాజ్ కూడా దేవదూతనే ఆయన. అలాంటి వ్యక్తి మరి ఇవాళ ఆయన మనం మీలాంటి వాళ్ళు గతంలో బాగా చదువుకునే వ్యక్తులు, ఇది 278వ సంవత్సరం యాదించుకున్నాను మీరు, చాలా గ్రేట్, ఆయన గ్రేట్. అలాంటి వ్యక్తి యొక్క జయంతిని ప్రభుత్వ పరంగా జరపాలి అనే ఆలోచన మనందరి విజ్ఞప్తి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన వచ్చి ప్రభుత్వ పరంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన నిజామాబాద్ జిల్లాలే కాకుండా తెలంగాణ జిల్లాలన్నీ కూడా జరుపుతారు. ఇవాళ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో మనకు 1,86,000 రూపాయలు ఇచ్చారు, మనం 84,000 ఇచ్చారు మనకు. మిగతా అన్ని ప్రాంతాలలో జనాభాను బట్టి తక్కువ ఇచ్చిండు. ఎంత ఇచ్చిందంటే 1,84,000, బాల్కొండ 55,000, బోధన్ 33,000, ఆర్మూర్ 27,000, నిజామాబాద్ పట్టణం కేవలం 16,000. మనకు ఎక్కువ వచ్చినాయి ఫండ్స్. దాని ఫలంగానే ఇంతకుముందు విజయవాడని చెప్పిండు, చాలా మంది చెప్పిండు, మన కాన్స్టిట్యూన్సీలో
ఉన్న తాండాలు 120 తాండాలు మనకు, 120 తాండాలు. నేను ఎప్పుడు వాదిస్తూ ఉంటాను. బాన్స్వాడలో కూడా ఉండట్లే తాండాలు, తక్కువ ఉండే, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మనకు. దానివల్ల మనకు ఎక్కువ మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు చదువు మీద బాగా శ్రద్ధ ఉంది. కాబట్టి ఇప్పుడున్న పెద్ద మనుషులందరూ, అవ్వలు అక్కలందరూ కూడా వాళ్ళు చదువుకోకుండా మా పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో బాగా చదివిస్తున్నాం. నేను చూస్తున్నా. డిటి నాయక్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఉండే మనకు, చాలా మంచి ఆఫీసర్ ఆయన. అదేవిధంగా చాలామంది ఐపీఎస్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. గర్జన్పల్లి తాండాకి ఒక అమ్మాయి పోయింది కలెక్టర్, ఇప్పుడు గడలాడిస్తున్న ఏరియా అంతా, జిల్లా అంతా. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే మీ పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో బాగా ఆలోచించి, మరి నేను ఒకటి కాదు 2 రూరల్ కాన్స్టిట్యూన్సీలో 2 రెసిడెన్షియల్ స్కూల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆడపిల్లల కోసం, మగపిల్లల కోసం. ఆడపిల్లలేమో దూరంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బాగుండదని ఇందులో పెట్టాను నేను. మగపిల్లలేమో దూరం ఉన్నా పర్వాలేదని చెప్పి నా సొంత గ్రామం చివరిపల్లి పెట్టాను. ఇప్పుడు దాదాపు 200-300 మంది చదువుకున్నారు పిల్లలు. ఇంకా అదనంగా మరి మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్ డిచిపల్లిలో పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బీసీలో కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ చివరిపల్లిలో పెట్టాను. ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పీజీ నుంచి, మన కేజీ నుంచి పీజీ దాకా నేను ఫ్రీ చదువు చదివిస్తాను కాబట్టి అలా 5th క్లాస్ నుంచి పీజీ దాకా ఫ్రీ చదువులు వస్తున్నాయి మనకు వారి ధర్మాల. మరి అదే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఏ విధంగా అనేది ఆలోచిస్తుంది గవర్నమెంట్. అంగన్వాడీ చదివిద్దామా లేకపోతే మన స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామా అనే ఆలోచన వస్తుంది కాబట్టి అవి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం మనం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ 2 స్కూల్స్ మన ప్రాంతంలో పెట్టడం జరిగింది. తప్పకుండా ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాం. ఇకపోతే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది మనకు. ఇంతకుముందు కొంతమంది నాయకులు మాట్లాడారు, బాగా చేయాలా, మనం డిమాండ్ చేయాలా, లేకపోతే ధర్నాలు చేయాలా, స్ట్రైకులు చేయాలా. వాళ్ళు అధికారంలో ఇప్పుడు ఏం చేయలేదు. మనం అధికారంలో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం అడగక ముందే ఇస్తున్నాం. మనం ఆ రోజుల్లో చాలా మంది మాటలు బాగా చెప్పారు, పనులు బాగా చేయలేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 కోట్లు కాదు 400 కోట్ల దాకా వచ్చినాయి. మనకు 400 కోట్లు మన కాన్స్టిట్యూన్సీకి వచ్చింది. రోడ్లకు, డబుల్ రోడ్లు, పంచరాజ్ రోడ్లు, ఇవన్నీ ఇన్ని వచ్చినా ఇంకా 30 నుంచి 40 కోట్లు మనకు అవసరం లేదు. తాండాల రోడ్లు కావాలి మనకు. తాండా రోడ్లకు కూడా 30 కోట్లు 40 కోట్లు అవసరం మనకు. ఇవన్నీ నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. మన ప్రాంతానికి వస్తే ఆయన నోటితోనే అవనం చెప్పిస్తాము అనే ఆలోచన నాకు ఉంది. తప్పకుండా రావాలని నాకు కూడా స్వార్థం. నాకు ఆయన మన ప్రాంతానికి వస్తే చెప్పొచ్చు, సార్ మా ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు, తాండాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఇతను అన్నట్టు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల 70-80 తాండాలు గ్రామ పంచాయతీ అవుతాయి మనకు. 70 నుంచి 80 దాకా. అంటే గ్రామ పంచాయతీ ఎట్లా అయినప్పుడు అది గ్రామం అయిపోతుంది, తాండా కాదు కానీ. కాబట్టి ఇవన్నీ కూడా కాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. ఇవన్నీ ఇదే కాకుండా ఇప్పుడు కొంతమంది అన్నారు శివరాజ జయంతి సందర్భంగా సెలవులు ఇప్పించాలి. సెలవులు ఎన్నని ఇప్పిస్తాం మనం? సెలవులు ఇస్తే మనకు రోజులు తగ్గుతాయి, మనకు 10 రోజులు తగ్గుతాయి మనకు. జపాన్ దేశంలో ఎట్లా ఉంటాయంటే ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమలో పనిచేసే కార్మికులు వాళ్ళ జీతాలు తక్కువ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు మన దేశంలో ఏం చేస్తారు? తక్కువ వస్తే ధర్నా చేస్తారు, ఫ్యాక్టరీ పని చేస్తారు, ముందర కూర్చుంటారు, ధర్నా చేస్తుంటారు. జపాన్లో అట్లా కాదు. జపాన్లో డబుల్ పని చేస్తారు. అక్కడ డబుల్ పని చేస్తే ఆ ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్మడానికి పోవు, అవి ఖరాబ్ అవుతాయి. కాబట్టి డబుల్ పని చేస్తారు వాళ్ళు. మనము సెలవులు కోరుకోవద్దు. నేనే సరే ఇస్తే ఇస్తున్నది ముఖ్యమంత్రి గారు, కానీ అది కాదు. మనము పని బాగా చేసుకోవాలా, ఇంకా బాగా మన డెవలప్మెంట్ కావాలా. ఆర్థికంగా ఇంకా డెవలప్ లేదు. మనం 78 ఏళ్ళు వచ్చినా కానీ ఆర్థికంగా డెవలప్ లేదు ఇంకా. నేను చాలా దేశాలు తిరుగుతున్నాను, తను కానీ నేను కానీ. అమెరికా చాలా పెద్ద దేశం, అది పక్కన మనకంటే తర్వాత వచ్చిన దేశాలు, ఫ్రీడమ్ వచ్చిన దేశాల్లో మనకంటే డెవలప్ అయినాయి. మనం కావడం లేదు. కాబట్టి మనం కావాలన్నప్పుడు కొంత కష్టపడాలి. మనం కష్టపడే తత్వం వల్ల వస్తే తప్పకుండా మనం ముందుకు వస్తాం, పైకి వస్తామని తెలియజేస్తూ ఇప్పుడే కాలాతీతం అయిపోయింది. దాదాపు 5 అవుతుంది. నేను కూడా 1:30కు 2కి భోజనం చేద్దాం అనుకున్నాను. కానీ బాబు ఆకలి అవుతుంది. కానీ మా మధ్యపూర్లో వింటున్నారు మీరంతా. ఏం చేద్దాం, పెద్దలు మాట్లాడుతుంది వినాలి కదా అన్నట్టు. అట్లా కాదు. ఇది మంచి రోజు, పుణ్యం రోజు. కాబట్టి ఒకరోజు ఉపవాసం ఉన్నాం అనుకుంది ఏం ఇబ్బంది ఏమున్నది, చచ్చిపోతామే మనం. ఉపవాసం ఉన్నాం అనుకుంది ఏమవుతుంది. కాబట్టి చాలా మంచి రోజు. కాబట్టి మీ అందరికీ ఇంతమంది మీ తాండకు వచ్చే మొత్తం కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరూ, నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులందరూ వచ్చారు. కాబట్టి ఇంత మంచి
సమయాన్ని మనకి ఇచ్చినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం మేమందరం కలిసి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. శివలాల్ మహారాజు వాళ్ళ దయ వల్ల అవుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి తప్పకుండా అవుతుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై శివలాల్. జై శివలాల్. జై తెలంగాణ. శివలాల్ గారి జయంతి 270వ జయంతి సందర్భంగా నిజామాబాద్ రోడ్ కాన్స్టిట్యూన్సీలో బెన్నారం తాండలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ స్థలానికి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. గౌరవ రామారావు మహారాజ్ గారు ఫస్ట్ స్వామి అయిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసింది ఇదే తాండలు కాబట్టి అందుకని ఇక్కడనే పెట్టాలనే ఉద్దేశంతో మరి కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఒక జయంతి జరపడం జరుగుతుంది. ఈ జయంతికి గౌరవ ముఖ్య అతిథిగా మా విజయవాడ గారు, తర్వాత అందరు డెప్యూటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ అందరూ కాన్స్టిట్యూన్సీలో ఉన్న తాండా నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వ పరంగా జరుపుతున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బంజారా సోదరులకు వచ్చే బడ్జెట్లో మ్యాక్సిమం ఏం కావాలనేది బాగా ఆలోచించి రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, లోన్స్ కానీ ఏమి కావాలన్నా వచ్చే బడ్జెట్ తప్పకుండా వారికి అనుకూలంగా వస్తుందని భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్మిషలు బంజారాల కోసము, దళితుల కోసము, బలహీన వర్గాల కోసము వారు చేస్తున్న కృషి మనం చూస్తున్నాం కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ అధికారం కోల్పోయిన వ్యక్తులు ఏదో మాట్లాడుతుంటారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ఏం లేదు. అధికారం నుంచి పోయిన తర్వాత వారికి ఏదో జ్ఞాపకాలు వస్తుంది. కాబట్టి అధికార దాహం కోసం మాట్లాడే వ్యక్తుల విషయాలు మేము పట్టించుకోము. ప్రతిరోజు ఆర్మిషలు తెలంగాణ రాష్ట్రం నా రాష్ట్రం అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి అయితే డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మరి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలు.